రెడీగా డీటెయిల్స్ చూస్తే భారత ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి కచ్చపులి భూముల వివాదంపై స్పందించారు. హర్యానా రాష్ట్రంలో పర్యటిస్తున్న మోదీ సీఎం నాయిబ్ సింగ్ సైనితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ, మాకు రాజకీయాలు అధికారం కోసం కాదు, సేవ కోసం ఒక మాధ్యమం, అందుకే బీజేపీ చెప్పినట్లే చేస్తుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఏం జరుగుతుందో అక్కడి ప్రజలకు తెలుసు, వారు ప్రజలకు ద్రోహం చేస్తున్నారని అన్నారు ప్రధాని మోదీ. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి వస్తువు ఖరీదుగా మారిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అడవులపై బుల్డోజర్లను నడుపుతుంది. కేంద్ర ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుతూ వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అటవీ సంపదను సర్వనాశనం చేస్తూ అడవులపై బుల్డోజర్లు నడపడంతో బిజీగా మారిందంటూ హెచ్సియు భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చేందుకు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నేతలు మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని ప్రధాని మోదీ సందర్భంగా అన్నారు. साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के दो मॉडल आपके सामने हैं। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है, जिसमें सिर्फ कश्मीर कुर्सी के बारे में सोचा जाता है। दूसरा मॉडल बीजेपी का है जो सत्य के आधार पर चल रहा है, बाबा साहब आंबेडकर ने दी हुई दिशा पर चल रहा है, संविधान की मर्यादाओं को सर आंखों पर चढ़ा के चल रहा है और सपना है विकसित भारत बनाने के लिए प्रयास करना। आज यहां यमुनानगर में भी हम इसी प्रयास को आगे बढ़ता देखते हैं। साथियों, मैं आपसे एक और अहम विषय की चर्चा करना चाहता हूं। कल देश ने वैशाखी का पर्व मनाया है। कल ही जलियांवाला बाग हत्याकांड के भी 106 वर्ष हुए हैं। इस हत्याकांड में